Satya garu, Mayank garu also to please join the stage. Congratulations, Team Mointy Mangalam. We love you, Sam. Hey, Babu. Correct, yes. Thank you so much. ఓకే అని అని పిలిచారు. సో రియల్ లైఫ్ లో రాజ్ గారిని ఏమని పిలుస్తారు ప్రేమగా? Sorry, okay. Actually, his mother and sister call him Babu, so nenu kuda Babu ani pilustanu. That's so sweet of you, Sam. Thank you so much. Yes, you have a Q&A session with media. Thank you guys for coming. ఈ సినిమా చూసిన తర్వాత మాకు ఒకటి అనిపించింది, ఈసారి జాతీయ ఉత్తమ నటి అవార్డు మీకే వస్తుందో అనిపిస్తుంది. ఎలా ఫీల్ అవుతున్నారు లేడీస్, పర్టికులర్గా మీ ఫ్యాన్స్ చాలా రోజు మిస్ అవుతున్నారు, కానీ ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళ హంగామా ఎక్కువైపోయింది. ఎలా అనిపిస్తుంది మీకు? నిజంగా చెప్పాలంటే లైక్ ఇంకా అది సింక్ ఇన్ అవ్వలేదు. ఆ వీడియో చూసిన తర్వాత, ద రెస్పాన్స్ చూసిన తర్వాత జస్ట్ హిట్ మీ వెరీ హార్డ్. దిస్ ఈజ్ వాట్ ఎనీ ఆర్టిస్ట్ విల్ డ్రీమ్ ఆఫ్, దట్ ప్రతి సినిమాతో పర్ఫార్మెన్స్ బెటర్ అవ్వాలి, కాంట్రిబ్యూషన్ ఇంకా ఉండాలి అని ప్రతి ఆర్టిస్ట్కి ఇదే డ్రీమ్. సో I feel grateful that I get to better my craft with every film. నెక్స్ట్ వీక్ కూడా ఇది హౌస్ఫుల్స్ మొత్తం కూడా ఇప్పటికి కూడా ఇది అవుతున్నాయి, ఆక్యుపెన్సీ ఎక్కువ, చాలా బాగా అనిపిస్తుంది. ఎలా ఉంది థియేటర్స్ చూస్తుంటే మీకు? సర్ప్రైజింగ్, ఎందుకంటే మేము సినిమా చేసేటప్పుడు చాలా కంట్రోల్డ్ బడ్జెట్, కంట్రోల్డ్ నెంబర్ ఆఫ్ డేస్తో చేసాం. వీ ట్రైడ్ as much as possible. లైక్ నేను ముందే చెప్పాను, ఒక్క రోజులో బస్ రైడ్, ఫిల్లర్ సీన్స్, క్లైమాక్స్ అన్నీ ఒకే రోజులో చేసాం. సో అంత కంట్రోల్డ్గా విదౌట్ ఎనీ వేస్టేజెస్తో చేసాం ఈ సినిమా. ఎందుకంటే ఓకే, ప్రీ రిలీజ్తోనే రికవరీ అవ్వాలి, ఎందుకంటే మాకు నిజంగా తెలియదు హౌ మెనీ టికెట్స్ విల్ సెల్ ఆన్ ఫస్ట్ డే, వెదర్ ఐ క్యాన్ సెల్ ఆర్ ఐ కాంట్ సెల్. ఎందుకంటే 3 సంవత్సరం తర్వాత వస్తున్నాను, ఒక సినిమా చేస్తున్నాను. సో నిజంగా తెలీదు, యూనో, ఇఫ్ ఐ కెన్ సెల్ ఈవెన్ 1 ticket. So we, as much as possible, we recovered our budget pre-release. So anything else is bonus, and what a big bonus. కంగ్రాచులేషన్స్ అండి శామ్, కంగ్రాచులేషన్స్. ఫ్యామిలీస్ అందరూ చాలా చాలా రోజుల తర్వాత థియేటర్స్ అంతా నిండిపోయారు. సో ఒక స్టార్ హీరోకి సక్సెస్ వస్తే ఎలా ఉంటుందని చాలా సందర్భాల్లో చూసాము. ఒక స్టార్ హీరోయిన్గా మీరు ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తారు? అంటే ఒక స్టార్ హీరోని ఎలా హైప్ చేస్తారో మా టీమ్ ఈ హీరోని హైప్ చేశారు. అందుకే వీఆర్ సిట్టింగ్ హియర్ టుడే. ఎందుకంటే రాజ్ గారు particularly when he was writing the script, he wrote it to have commercial impact, and today we can see that with the audiences. So ee roju na performance gurinchi lekapothe ee character gurinchi special ga maatladutunnarante, it is not because of me, it's because the way the character was designed, it was designed to have that impact, and that's what is working for the film, I think.
ఈ కథని ముందు సాయి పల్లవి గారికి ప్రొజెక్ట్ చేశారు, పిచ్ చేశారని తెలిసింది. సో సాయి పల్లవి గారు ఈ సినిమా చూసారా, ఆవిడ రియాక్షన్ ఏంటి? చూసినట్లేరు, లేకపోతే ఫోన్ చేసేవాడు, ఇంకా చూసినట్లేరండి. కానీ డెఫినెట్ గా చూస్తామని చెప్పారు 100%. నందిని గారు ఫస్ట్ హాఫ్ అంతా తలతల మెరిసిపోతూ బంగారం లాగా ఫ్యామిలీ సెలబ్రేట్ అంటే ప్రతి ఫ్రేమ్ కూడా చాలా కళకళలాడింది. సెకండ్ హాఫ్కి వచ్చేప్పటికి కంప్లీట్ వేరియేషన్ తీసుకున్నారు. సో ఫ్యామిలీ కొంత మిస్ అవుతుందనే ఫీలింగ్ ఎక్కడా లేదా సెకండ్ హాఫ్లో? లేదండి, రాజ్ గారు ఈ కథ డిజైన్ చేసినప్పుడే అన్ని వర్గాల ప్రేక్షకులకి ఏదో ఉండాలి, సంథింగ్, ఒక ఎక్సైట్మెంట్. యూత్కి కొంత ఉండాలి, ఫ్యామిలీస్ కొంత ఉండాలి, మహిళలకు కొంత ఉండాలి, పిల్లలు కొంత. ఇదే మా లక్ష్యం. అంటే సమంత గారిని కథ సెంటర్లో పెట్టుకొని ఈవిడ్ని ఎంత అద్భుతంగా చూపించగలం రేపు తెర మీద, అండ్ ఎంత మాక్సిమం ఎక్సైట్మెంట్. మీరు చూస్తే ఎక్కడికక్కడ పేస్ కూడా అట్నే మెయింటైన్ చేశారు. సో దట్ వాస్ ద థింగ్ దట్ ఇన్ యువర్ కేస్ ఆల్వేస్ సమంత స్పెషల్ మీకు. సో రాజ్ గారు యాడ్ అవడంతో ఈ సినిమాకి ఇంకొక బలం, అదే ఇంపాక్ట్, సీక్రెట్ వెపన్, అదే ఇంపాక్ట్ అనిపిస్తుందా మీ కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా? అవునండి, అదే కోఇన్సిడెన్స్ ఏం కాదు కదా. ఆయన ఆల్రెడీ స్త్రీ తోటి 200 కోట్లు ఇచ్చారు. అయితే ఆయన చెప్పారు నాకు అట్లా చేశానంటే, సార్ నేను కూడా ఇక్కడ ఉన్నాను, మాకు కూడా కథ ఇవ్వండి, మేము కూడా చేస్తాము, బాగానే చేస్తాం అని చెప్తే ఇచ్చారు. చూడండి, శ్రీముఖి క్యారెక్టర్ సమంతాన్ని డామినేట్ చేసేలాగా ఉంది కదా క్యారెక్టర్, మీ క్యారెక్టరైజేషన్. దానికోసమే శ్రీముఖిని పెట్టుకున్నారా? శ్రీముఖిని పెట్టుకోవడంలో అంటే ప్లస్ ఇప్పుడు థియేటర్ లో కూడా చాలా మంది మంచి రెస్పాన్స్ వస్తుంది. 100% అండి, మీరు చెప్పింది 100కి 100 పాళ్ళు వాస్తవం. అంటే సమంత గారు, రాజ్ గారు, నేను కూడా కూర్చున్నప్పుడు అనసూయ అనే క్యారెక్టర్ని ఈ అమ్మాయి చూసినప్పుడు అమ్మ కాంపిటీషన్ అని ఫీల్ అవ్వాలి. ఈ అమ్మాయిని ఎట్లా కొట్టాలని ఈ అమ్మాయి డెఫినెట్గా టెన్షన్ పడాలి. సో దానికి తగ్గట్టు ఎవరు ఉంటారు పర్ఫెక్ట్, మన తెలుగు ఇంటి వాళ్ళందరూ ఓన్ చేసుకున్న అమ్మాయి ఎవరవుతారంటే పర్ఫెక్ట్గా శ్రీముఖి. యు వాంట్ టు సే సంథింగ్? రాజు గారు మీకే క్వశ్చన్. మీరు అంటే హిందీలోను, బాలీవుడ్ లోను, ఓటీటీలోను పెద్ద హిట్స్ కొట్టుండొచ్చు. తెలుగులో ఇలాంటి హిట్ కొట్టడం ప్రత్యేకంగా అనిపిస్తుందా? అది మీ హీరోయిన్ ని హీరోగా ప్రొజెక్ట్ చేయడం. అదే ఆలోచిస్తున్నానండి. ఇక్కడ హిందీలో ఇన్ని చేశాము, ఆ ఫ్యామిలీ మ్యాన్ అండ్ స్త్రీ వచ్చి ఎంత వైడ్గా వెళ్ళాయి, కానీ నాకు ఈ సినిమాకి వచ్చిన అప్రిసియేషన్ అంతా ఎక్కడ రాలేదు. సో మా వాళ్ళంతా ఇప్పుడు లేచారు తిరుపతిలో, అందరూ ఎంత బాగా తీసావురా, నేను రూల్ ఏం చేశాను రా నేను సో ఇట్ ఈస్ రియలీ స్పెషల్. అంటే ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ లైక్ దీంతో సో మెనీ పీపుల్ ఆర్ వాచింగ్ అని స్త్రీ అప్పుడు ఫీల్ అయినాను. ఇంత పెద్ద హిట్ బ్లాక్ బస్టర్ అయితే ఎవ్రీబడీ ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్. ఫ్యామిలీ మ్యాన్ వస్తే దానికంటే వైడ్ వెళ్ళింది, కానీ ఇది మాత్రం ఇంటి వరకు వెళ్ళింది. సమంత గారు, మనం ఆల్రెడీ జూన్ కంప్లీట్ అవుతుందండి, అంటే 6 months, హాఫ్ ఆఫ్ ది ఇయర్ ఈస్ డన్. తెలుగులో ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ హిట్ సో ఫార్. అన్ని పెద్ద సినిమాలు అన్నిటితో కంపేర్ చేసుకుంటే దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ ది ఇయర్ సో ఫార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అండ్ సో వెరీ హ్యాపీ ఫర్ యూ బికాజ్ ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. యూ హ్యావ్ సీన్ సమ్ థింగ్స్, బట్ ఇప్పుడు వన్ ఆఫ్టర్ ది అదర్, రాజ్ గారు మ్యారేజ్ అండ్ సమ్ గుడ్ న్యూస్ ఇన్ యువర్ ఫ్యామిలీ అండ్ ఇప్పుడు ఈ సక్సెస్. సో క్వశ్చన్ ఏం లేదు, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. ఎవ్రీబడి ఆర్ హియర్ ఆర్ సో హ్యాపీ ఫర్ యూ. దట్స్ ఇట్. సమంత గారు కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ లేడీ ఓరియంటెడ్ 100 కోట్స్ చూస్తున్నట్టున్నారు మీ కెరియర్లో. మీ ఇంటి బంగారం నేను అందరూ ఎలా చూస్తున్నారు మీరు? అంటే ఈ మండే 100 కోట్లు చూస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సమంత దగ్గర సినిమాలు మీకు మీ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది మంజుష అమ్మాయి సినిమా. రియల్ లైఫ్ లో అలాంటి క్యారెక్టర్ ఉన్నారు మీకు? ఖచ్చితంగా ఉన్నారు. మై బెస్ట్ ఫ్రెండ్ మేఘ్నా, ఎగ్జాక్ట్ సేమ్, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అండ్ బాగా వాడుకుంటాను. నందిని గారు ఏంటండి, ఓ బేబీ తర్వాత మా ఇంటి బంగారం ఏంటి సమంత గారు డిఫరెన్స్ ఏం చూసారు? మా ఓ బేబీ అంతా మాకు ఫ్యామిలీ అంతా జోన్ తీసుకెళ్లారు, ఇందులో కొంచెం ఫైట్లు అయి పెట్టి కొంచెం ఎక్కువ పెట్టారు సెకండ్ హాఫ్ అంతా. డిఫరెన్స్ మీరు చెప్పాలి, మీరు చూసారు సమంత గారిని. ఇందులో కామెడీ వేరేగా చేశారు, ఇందులో ఎమోషన్స్ వేరేగా చేశారు. అండ్ అఫ్ కోర్స్ మీరు ఫ్యామిలీ మ్యాన్ నుంచే మీరు చేంజ్ చూస్తారు. ఎవర్ సిన్స్ హర్ అసోసియేషన్ విత్ రాజ్ గారు స్టార్టెడ్, ఆ యాక్టర్లో ఇంకొక కొత్త డైమెన్షన్ వచ్చేసింది ఆల్రెడీ. సో ఆ గ్రోత్ అంతా, ఆ తాలూకు అంతా, ఆ
ఆ చేంజ్ అంతా కూడా ఇందులోకి వచ్చింది. సో డెఫినెట్లీ దట్స్ వై నేను ఇంతకు ముందు కూడా మీరు అనుకుంటున్న శామ్ కంటే 10 రెట్లు అని నేను బాక్స్ ఆఫీస్ నంబర్స్ ఏం మాట్లాడలేదు, అది మాత్రం ఖచ్చితంగా చెప్పాను. అండ్ ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఎవ్రీబడి హ్యాస్ ఫెల్ట్ ఆల్సో. 10x ఫ్యామిలీ ఆర్టిస్ట్ వస్తే బాక్స్ ఆఫీస్ చూస్తున్నాం కదా, 100 కోట్ల బండి 100% వస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్. రాజ్ గారు, సమంత ఇద్దరికి డబుల్ కంగ్రాట్స్. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మూవీ సక్సెస్ అయ్యాక అందరూ అప్రిషియేషన్ ఇవ్వటం అదంతా కామన్. మీరు ఏ స్టేజ్లో బిఫోర్ రిలీజ్ ఉన్న స్టేజ్లో ఈ సినిమా గురించి ఇద్దరికి ఒక పెద్ద టాస్క్ లాంటిదే. అంటే బాలీవుడ్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఈ ఆడియన్స్ని కూడా మెప్పించడం ఒక ఇది. మీకు సింగిల్గా వస్తున్నారు, కొద్దిగా బడ్జెట్ మూవీ ఇన్ ది సెన్స్ లేడీ ఓరియంటెడ్. ఈ టెన్షన్ ఏమన్నా ఉందా, ఏమన్నా ఫీల్ అయ్యారా? చెప్పండి, పర్లేదు. టెన్షన్ ఉంటుంది, పెద్ద రిస్కే కదా. లైక్ అంటే కానీ యాజ్ అ హీరోయిన్ ఐ హ్యావ్ done many films, many commercial films, and there comes a stage where there needs to be some sort of growth and risk. Lekapothe I don't know how I'll get stuck in one circle, and you'll never grow after that if you get stuck. If you don't take this ginormous risk, you will never know what your truest potential is. So I think that success anedi ipudu ee roju everybody thinks that ayana cheppinattu congratulations for triple things and many successes, kani I've seen the worst lows, and I have seen many people writing me off and cancelling me and saying Samantha aipoyindi inka ela inka heroine kashtam. I've read many hundreds of comments like this. Ante adi peddaga nannu it didn't discourage me, but that was the truth for a certain period of time. And I think that personally I've always been someone who fights back. So I think this was also a challenge that I took up, and I wanted to fight back. I wanted to give it my all, and 100%. And the team, this time the entire team gave their 100% on every single thing, from a poster release, from a marketing content, everything was 100%. So I was supported so well to give my best, and I think that's what shows. రాజ్ గారు, మీ వర్షన్ ఇప్పుడు లాస్ట్ కమర్షియల్గా, నేను కమర్షియల్ యాంగిల్లో మాట్లాడలేదు. మీ బడ్జెట్కి ఆల్మోస్ట్ మీరు సేఫ్ అయ్యారు. చాలా కంటెంట్ పరంగా మీరు ఇక్కడ ఆడియన్స్ని మీరు ఏ రకంగా మీరు ఓన్ చేసుకుంటారనే టెన్షన్ గురించి మాట్లాడుతున్నాను. నాకు ఎప్పుడు కొత్త సినిమా తీయాలనుకున్న రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. ఫస్ట్ మూవీ నుంచి స్త్రీ వరకు, లాస్ట్ మూవీ హిందీలో స్త్రీ, అంతవరకు రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. మేమే చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి. ఎందుకంటే వేరే వాళ్ళకి అర్థం కావట్లేదు, అవుతుందా ఈ సినిమా, హిట్ అవుతుందా, వర్కౌట్ అవుతుందా. ఇక్కడ కూడా అదే సేమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం. ఇక్కడ ఇట్స్ నాట్ లైక్ ఇన్వెస్టర్స్ వచ్చి పరిగెట్టి వచ్చి మాకు సినిమాలో పెట్టలేదు. హిమాంక్ ఒక్కడే నిలుచుకొని మొత్తం డబ్బులు రేస్ చేసి మేమే పెట్టి లాస్ట్లో ఇంకా లాస్ట్ మినిట్లో కాల్ చేసి ఇంకొంచెం కావాలని ఇలా కూడబెట్టి చేశాం. కానీ ఒక పక్కన భయం, అది ఓటీటీ ఎంత వస్తుంది తెలియదు అని, నాకు ఎక్కువ సేల్స్ అవి తెలియదు. కానీ కంటిన్యూస్లీ ఐ వాజ్ సీయింగ్ ద స్ట్రెస్. డిజైన్ చేసినప్పుడు కూడా ఐ వాంటెడ్ దిస్ మూవీ టు యూజ్ సమంతా స్కిల్ సెట్ కంప్లీట్లీ అండ్ పుష్ ఈవెన్ మోర్. And this was the ultimate 360 movie you can make with someone like her. Be complete as a person. Appudu you will find the right person. But if you look for someone else to complete you and you feel incomplete and wait for that person to complete you, appudu tappudu jarugutai. Endukante expectations ekku untundi on the opposite, on the other person, and that's not right. So I would suggest anyone who is in a relationship, don't look for the other person to complete you. Be complete first and then get into a relationship. That usually works out. ఒక్కటి నేను ఒక్కటి యాడ్ చేస్తా యాజ్ అవుట్ సైడర్.
who has observed both of them. నాకు రాజ్ గారిలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే సమంత గారిని ఎవరన్నా పొగిడితే ఆయన ఎంత గర్వంగా ఫీల్ అవుతారో నాకు నచ్చుతుంది. సో మీరు మిమ్మల్ని మీ సక్సెస్ని గర్వంగా చూసుకునే ఒక మొగాడిని సెలెక్ట్ చేయండి. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఫర్ యువర్సెల్ఫ్. ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో నేను చూశాను. And that is biggest boost. It's a total greenest flag. సమంత కంగ్రాట్స్ అండి. కంగ్రాచులేషన్స్. ఏ యాక్టర్కైనా అంటే థియేటర్ రెస్పాన్స్ కానీ ఆడియన్స్ రియాక్షన్స్ కానీ క్లాప్స్ విజిల్స్ అనేది ఒక కిక్ ఇస్తుంది ఫైనల్గా ఎంతవరకు చేసినా. సో మీరు చిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ థియేటర్ విజిట్ చేశారు, ఆడియన్స్తో చూశారు. సో ఇంకా గ్యాప్ తీసుకోకూడదు ఇక అనిపించింది ఆ రియాక్షన్స్ అవన్నీ చూశాక. ఇంకా గ్యాప్ తీసుకోకూడదా అంటే ఆ రియాక్షన్ sorry guys, one more small gap, okay, and then I'll be back. కానీ నిజంగా ఇది యాక్చువల్లీ నేను ఐ నో ఐ హ్యావ్ టు టేక్ మెటర్నిటీ లీవ్ నౌ, బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు గో. కంగ్రాట్స్ అండి. మీరు అఫీషియల్గా చెప్పేస్తారు కాబట్టి ఇందాక డబుల్ కంగ్రాట్స్ అన్నప్పుడే థ్యాంక్స్ అన్నారు కదా. అదే నాకు అర్థం కాల, ఇప్పుడు కొత్తగా అందరూ కంగ్రాట్స్ చెప్తున్నారు ఏంటి అని. సమంత్ గారు కంగ్రాచులేషన్స్. Two aspects. One, you made your comeback so louder. Theaters really shuddered under celebration. One. Two, you made the theater so lively. Families have just ran to theaters to see the film. Two achievements from your side, and I appreciate and compliment all your team. For you, ఇప్పుడు 2 క్యారెక్టర్లో నార్మల్గా మిడిల్ అంటే మీరు ఎగ్జైల్లో ఉన్న పార్ట్ తీసేస్తే ఇంటికి వచ్చాక యూ ఆల్వేస్ ప్రిటెండెడ్ టు బి దట్ యు ఆర్ సో నైవ్, సో ఇన్నోసెంట్. But the next part, you are so violent. Two. One is silent and two violent. Today, both the characters were received so hugely. Which character you choose now to continue with in life? అంటే మేబీ సినిమాలో అది ఫిజికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వైలెన్స్ ఉండొచ్చు, కానీ ప్రతి అమ్మాయి దే డోంట్ హ్యావ్ టు ఫిజికలీ ఫైట్, but the resilience is there and the ability to accept and face challenges is every day. So they are both Mahalakshmi and Kalika. But it's not necessary. In this movie we showed the grit, the determination, the resilience as action. Kani nijamlo aithe it's every one of us who faces challenges, who gets beaten down, who gets back up, who accepts challenges, who fights back and who overcomes. That is what we are physically showing in the film. It's not necessarily that every woman has to fight physically, but they are fighting in different ways. రాజ్ సార్, ఇప్పుడు మీరు నార్మల్గా మీ కంటెంట్ డ్రైవ్ గట్టా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈ సినిమాలో యూ హ్యావ్ యాడెడ్ అనదర్ యాంగిల్, that is that action part, or as she just said, that it is a mental revolution, in fact, that you have showed it depicted in the physical form on the screen, right? Now that me taluka school of thought edaithe undo, is it influenced by this success and that impacts your future writings? ఆయన దగ్గర ఎప్పుడు 10 స్టోరీస్ ఉంటాయండి, అవి రోజు ఒక్కొక్కటి వస్తుంటుంది. No, that's what exactly I'm asking. Is it being impacted? అదే అర్థమైంది. అదే మాస్ అండ్ క్లాస్ అనేసి ఐ బీన్ హియరింగ్ క్వైట్ బిట్, ఆర్ ఐఎమ్ ఆల్సో హియరింగ్ ఇట్లా కమర్షియల్ సినిమా అండ్ మెయిన్ స్ట్రీమ్ సినిమా అండ్ ఆఫ్ బీట్ సినిమా. నాకు మనసులో నాకు కానీ డీకే కానీ ఇట్ వాజ్ ఆల్వేస్ టుగెదర్. ఎందుకంటే కమర్షియల్ సినిమాలో యూజువల్గా సెన్సిబిలిటీస్, సెన్సిటివిటీ, లాజిక్ పక్కన పెట్టాలి అని డెఫినేషన్ ఉంది.
మాకెందుకు ఉండకూడదు దాని లాజిక్, సెన్సిబిలిటీ అండ్ సెన్సిటివిటీ ఎందుకు ఉండకూడదు? వై క్యాంట్ ఐ బీ సెన్సిటివ్ టు ద క్యారెక్టర్స్? వై క్యాంట్ ఐ బీ సెన్సిటివ్ టు ద ఫీమేల్ క్యారెక్టర్స్ ఎస్పెషలీ? And why can't I have sensible story and logic in the film? Why can't we appreciate everything together? Anesi, we started our films and we didn't want to make anything that was outside this, that combines the best of all. So ma movie lo Raji character family man lo ఒకటి కొడుతుంది వ్యాలీలో, ఎస్, ఒకటి వెనకాల వస్తుంటే వాడు వచ్చి కొట్టి అండ్ ఒక 2-3 షార్ట్స్లో అయిపోతున్నాడు. అది ప్రాపర్ మాస్ బీట్. కానీ మేము అలా ఆర్గానిక్గా చూపించాం, రియల్గా ఎలా కొట్టగలుగుతారు మనిషి చూపించాం కాబట్టి. అండ్ ఇక్కడ స్లో మోషన్ పెట్టి మ్యూజిక్ ఎక్స్ట్రా పెట్టి అక్కడ చేయలేదు దానికి. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటేను అలాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఆ పే ఆఫ్ కూడా ఇట్ టేక్స్ అ వైల్. క్లైమాక్స్ వరకు బిల్డప్ వచ్చి అక్కడ ఫైనల్గా షీ డిఫెండ్స్ ద ఎంటైర్ ఫ్యామిలీ డిజైన్ చేసినప్పుడు ఐ కుడ్ సీ హౌ మచ్ మ్యూజిక్ ప్లేస్ ఇన్ దాట్ సీక్వెన్స్, ఇన్ దట్ స్పేస్. అక్కడ మామూలుగా మ్యూజిక్ వి అండర్ ప్లే కొంచెం. మామూలుగా మా మూవీస్లో వి డోంట్ అండర్ ప్లే బికాస్ ఆల్రెడీ నో ఎమోషన్ ఇస్ హిట్టింగ్ ఇట్. నేను కొట్టి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ నవ్వండి, ఇక్కడ ఏడ్చండి అని మామూలుగా చేయము. కానీ ఇక్కడ అడ్రినలిన్ పంపింగ్ థియేటర్స్లో చూస్తూ ఉంటే వాట్ ఐ లెర్న్డ్ ఇస్ హౌ మచ్ మ్యూజిక్ కెన్ యాడ్ ఇన్ ద క్లైమాక్స్. అండ్ ఐఎమ్ గ్లాడ్ వి స్పెండ్ సో మచ్ టైమ్ లాస్ట్ ఫ్యూ డేస్లో టు పంప్ అప్ దట్ బిట్స్, రకరకాల బిట్స్, లాస్ట్ ఆల్ ద క్లిప్స్ ఐఎమ్ సీయింగ్ ఆన్ ద ఇంటర్నెట్ అంతా. So I'm taking that as something that we could do, I could do even more in the future. Okay, I don't know, classy mass chadamani. That's what exactly. I thought I expected this answer from you. Now Nandini Reddy garu, మీరు నా ఇంటర్వ్యూలో ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ చేసినప్పుడు నేను మిమ్మల్ని అడిగినప్పుడు ఇదంతా ఆర్టికులేషన్ అంతా రాజ్ నిడుమూర్ గారు చేసిందేనండి. ఐ ఎగ్జిక్యూటెడ్ ఇట్ ఆన్ ది స్క్రీన్ విత్ వాట్ ఎవర్ హీ హాస్ స్టఫ్డ్ మీ విత్ అన్నది మీరు చెప్పారు. సినిమా రిలీజ్ అయ్యి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది థియేటర్లో. నౌ దట్ ఇప్పుడు రాజ్ నిడుమూర్ గారు చెప్పిన దాన్ని మీరు ఎంత ఎన్హాన్స్ చేశారు? వాట్ ఈస్ ది పర్సంటేజ్ ఆఫ్ యువర్ కాంట్రిబ్యూషన్ దట్ యూ కెన్ రియల్లీ క్లైమ్ ఓవర్ రాజ్ నిడుమూరి గారు అంటే ఏం చెప్తారు? మేము ఇప్పుడు కూర్చొని లెక్కలు వేసుకోవాలి సార్. ఇది నా ఐడియా, ఇది నీ ఐడియా, ఒకటి ఇట్లా వేసుకుంటాం, రాళ్ళు పెట్టుకొని ఒకటి ఇటు ఒకటి ఇటు. సో బేసిక్ గా మేము అందరం కలిపి కట్టుగా పిసికిన పిండి అండి ఇది. బట్ డైరెక్టర్ is always a separate seat. Sir, I'll tell you something. I've done 5 films. Yes. You have seen all my films. Yes. He has done more work than me. You have seen his work. మీరే లెక్కేసుకోండి సార్, మీరే లెక్కేసుకోండి చూసి. ఇది నందిని, ఇది రాజ్, ఇది నందిని, ఇది రాజ్. మధ్యలో ఏమైనా డౌట్ ఉంటే సమంత గారు పేరేసేసుకోండి. చెప్పండి. సో రాజ్ నిడుమూర్ గారు చెప్తూ ఈ ప్రాజెక్ట్ చేయడానికి చాలా మనీ పుల్ చేసి చాలా సెక్యూర్గా చేశామని చెప్పారు. ఈ సినిమా రిలీజ్ ముందే నాన్ థియేటర్గా గుడ్ అమౌంట్ వచ్చిందని తెలిసింది, కానీ థియేటర్కల్ మాత్రం చాలా రిస్క్ తీసుకొని మీరు ఓన్గా రిలీజ్ చేశారు. ఆ కాన్ఫిడెన్స్ వెనక ఏంటండి? అంటే ఒకటేమో ఆబ్వియస్లీ సమంత గారు మాకు ఫస్ట్ నుంచే ఓపెనింగ్, ఎందుకో ఈ సినిమా ఫస్ట్ నుంచి మాకు ఏమనిపించింది అంటే ఓపెనింగ్ వస్తుంది అయితే అని మాకు అర్థమైపోయిందండి. అది ఎంత వస్తుందో ఏమొస్తుందో తెలియదు, మాకు ఒక టార్గెట్ ఉండి ఆ టార్గెట్ కూడా ఇచ్చాము మేము. బట్ వీ న్యూ దట్ వీల్ గెట్ దట్ ఓపెనింగ్. బట్ అట్ ద సేమ్ టైం అక్కడ ఎలాగో టెన్షన్ పడ్డాడు, ఇక్కడ కొద్దిగా ఫ్రీగా చెప్పలేదు. లేదా టెన్షన్ గురించి కూడా చెప్తా అండి. సో టెన్షన్ అన్నారు కదా, సో ఆ టెన్షన్ కూడా చాలా ఉండే. అబౌట్ 4-5 months ago, right in the middle of production, ప్రొడ్యూసర్ ఫోన్ చేసి చెప్పారు కదా, ఏంటి ఒక హీరోతో పెట్టి ఇంత. అదే I was just going to say that. భయపడావు కదా ఫోన్ చేసి? భయపడ్డాము, చాలా భయపడ్డాము. సో ఫస్ట్ మేము ఒక నంబర్ అనుకున్నాం అండ్ we were almost made the movie in and around that much. కానీ మధ్యలో మీరు టెన్షన్ అన్నప్పుడు the only tension was we were always confident. They were obviously within the industry, investors అన్న వేరే ప్రొడ్యూసర్స్ అయినా ఎవ్రీ టైమ్ యూ మీట్ దెమ్ వాళ్ళేమో అసలు నీకేమన్నా అర్థమవుతుందా ఏం చేస్తున్నావు అనే ఫీలింగ్ ఇచ్చారు నాకు. నేనేమో నాకైతే అర్థమవుతుంది, కానీ వాళ్ళు చెప్పినప్పుడు యూ గెట్ అ లిటిల్ బిట్ ఆఫ్ టెన్షన్ కదా. సో దట్ వాజ్ ద ఓన్లీ స్ట్రెస్. బట్
అదర్ థియేట్రికల్ ఎంత వస్తుంది ఎంత రాదు అని, అంటే ఎక్కువ రిస్క్ తీసుకోకుండా హౌ కెన్ బి సేఫ్ అన్న క్యాలిక్యులేషన్తోనే వెళ్ళాము. అండ్ దట్స్ వేర్ వి గాట్. నౌ బాంబే ఫ్లైట్స్ కంతా మీ ఫ్లైట్స్ కి ఇంత అయింది చూడండి చూపిస్తూ ఉంటాడు మీరు పోయొచ్చింది. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? హిమాంత్ అల్టిమేట్ గా సమంతకు రెమ్యునేషన్ ఇచ్చారా లేదా? ఎవరికి లేదు, ఇవ్వలేదు ఇంకా. సో అదే అండి. సో ద వే వి స్ట్రక్చర్డ్ ఇస్ మీరు కాదు హిమాంత్, ఈ టికెట్ రేట్లు విషయం మీకు ముందు ఏమన్నా హైక్ చేయాలని ఉందా, లేదు అదే మీకు అడ్వాంటేజ్? I think that was a big advantage. We always wanted to keep it very reasonable, accessible to people. అందరు చూడాలని అండి, ఇది ఫ్యామిలీ ఫిల్మ్. ఈ సినిమాకి వెళ్ళాలంటే ఒకరు వెళ్ళారు, 5-6 వెళ్తారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇట్ టు బి అఫోర్డబుల్. అండ్ మీరు అన్నట్టు మేము మా క్యాల్కులేషన్ ముందు నుంచే నాన్ థియేట్రికల్ మీద ఎంత వస్తుందనే క్యాల్కులేషన్తోనే మేము మొత్తం సినిమా తీసాం, సో దట్ వీఆర్ సేఫ్. Coming to the second point, why we didn't sell it anywhere is because we are extremely confident of the film. The minute we saw a few shots, we thought we want to really keep this film for us. షార్ట్స్ చూసాక అట్లా ఫీల్ అయ్యా. నేను ఒక కథ ఇది 2 నిమిషాలు కథ చెప్తానే ఫీల్ అయ్యానుకున్నాను. అందుకనే అది చేసింది ఫస్ట్. షార్ట్స్ చూసాక ఇప్పుడు బాగుందిలే అని. షార్ట్ చూసాక అమ్మొద్దు అనుకున్నాం, మనమే రిలీజ్ చేసుకుందాం అనుకున్నాం. ఫస్ట్ నుంచి అదే ప్లాన్. రాజ్ గారు, బట్ ఫస్ట్ నుంచి అదే ప్లాన్. రాజ్ గారు, ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ there is a lot of story to tell. There is ఇంకా చాలా మిగిలి ఉంది అని అనిపిస్తుంది. ఈ సినిమాకి ఏమన్నా ప్రీక్వెల్ ఏమైనా ఉంటుందా? మామూలుగా ఏ కథ రాసినా ఐ థింక్ ఆఫ్ ఇట్ అండి. ముందు ఉంటుంది, వెనకాల ఉంటుంది, స్పేస్ ఏమో ఉంటుంది. ఎప్పుడు రాసినప్పుడు అలాగే ఆలోచిస్తాను. అంటే దర్ ఇస్ అ బిగ్గర్ స్టోరీ, మధ్యలో తీసుకుంటాం కథని. సో దర్ ఇస్ ఆల్వేస్ స్కోప్. అందరికీ బాగా నచ్చి బాగా ఆడి అందరూ డిమాండ్ ఉంటే తప్పకుండా ఆలోచిద్దామని ఐడియా. కంగ్రాచులేషన్స్. రాజు గారు, మీరు ఒక క్రియేటివ్ పర్సన్ కాకుండా ఇప్పుడు నందిని గారు చెప్పినట్టు సమంత గారిని అప్రిషియేట్ చేసినా పొగినా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పారు కదా. సో సమంత గారిలో మీకు స్పెసిఫిక్గా నచ్చిన క్వాలిటీ? ఈ మూవీ ఈ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ఈమె. మా ఈ కథ వచ్చింది, కథలోని ఎలిమెంట్స్ అంతా ఈమె లైఫ్ నుంచి వచ్చినట్టు. బోత్. ఒకటి ఫైటింగ్ స్పిరిట్, ఒకటి ఏమి రాని అమ్మాయి. రాజ్ గారు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో డీకే గారు ఒకటి అన్నారు, ఫస్ట్ టైం నేను సోలోగా మీరు చేశారు నన్ను వదిలిపెట్టని. అంటే ఒక ఆనందం ఒక బాధ ఉన్నాయా ఏంటి? అట్లాగా ఆయన బాధపడుతున్నాడని మీకు కూడా బాధ ఉందా? ఫస్ట్ నుంచి ఇద్దరు డ్యూల్ కదా. అదే ఇద్దరి బ్లెస్సింగ్స్ తోనే చేస్తూ ఉంటాము. ఇప్పుడు డీకే కూడా లాస్ట్ ఫ్యామిలీ మ్యాన్ కూడా మొత్తం మోస్ట్ ఆఫ్ ఇట్ డీకేనే డైరెక్ట్ చేశాడు. సో అలా చేస్తూ ఉంటాం, స్ప్లిట్ చేసుకుంటూ ఉంటాం టాస్క్స్. ఇది he knew that I was doing something with Sam and for Sam, so he knows that I'm doing this and not a problem. But అన్నాడు బాగా చేసుకోరా, నేను లేను, ఏం చేస్తావో ఏమో అన్నాడు. సమంత్ గారు, మీకు ఈ సినిమా తర్వాత మాకు అనిపించింది ఏంటంటే యూ హ్యావ్ యువర్ ఓన్ ఆడియన్స్. మీకంటూ సపరేట్ ఆడియన్స్ ఉన్నారు. వాళ్ళని ఎంటర్టైన్ చేస్తే సినిమాలు చేస్తే చాలు, ఖచ్చితంగా 50 crores 100 crores పెద్ద మ్యాటర్ కాదు అని చెప్పి అనిపించింది. బట్ మీరు నా గురించి రాశారు, నా గురించి ఇలా అన్నారు, ఇవన్నీ ఎందుకు మీరు పర్సనల్గా తీసుకుంటున్నారు? మీకు స్కిల్ ఉంది, టాలెంట్ ఉంది. గతంలో రాశారు మీ గురించి, సమంత పని అయిపోయింది అని చెప్పేసి రాశారు అని చెప్పి. 3 సంవత్సరాలు సినిమా లేదు కదండి అప్పుడైతే. ఇప్పుడు నాకు యాక్చువల్లీ యూజువలీ ఎవ్రీ ఇయర్ ఒక అట్లీస్ట్ 3 films రిలీజ్ ఐ హ్యాడ్ యూనో. దాంట్లో అట్లీస్ట్ 1 will be a blockbuster. సో when you're in that race, సడన్గా 3 సంవత్సరాలు లైక్ సిక్నెస్, హెల్త్ ఇష్యూస్, నో ఫిల్మ్స్, ఎవరైనా యూనో దే విల్ బిలీవ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్. దిస్ మూమెంట్ ఆఫ్ వీక్నెస్ కదా, యూ క్వశ్చన్ ఎవ్రీథింగ్. You question what is possible, what is the truth. So there will be moments of lows for anyone. It's whether you choose to live in that low or you choose to overcome it. సక్సెస్ హీల్స్ ఎవ్రీథింగ్ అంటారు కదా, సక్సెస్ హీల్స్ ఎవ్రీథింగ్ అని అంటారు కదా, మీ విషయంలో అది
నిజం అవుతుందా? లేదండి, నేను మీకు ఫస్ట్ ఎలా హీల్ అయ్యి దాని తర్వాత వచ్చాను. ఇది కంబ్యాక్ అని మీరు ఫీల్ అవుతున్నారా? కంబ్యాక్ Success is just a bonus. అంటే ఇది కంబ్యాక్ అని మేము అనుకుంటున్నారా? అందరూ అదే ఫిక్స్ అవ్వచ్చా? ఇది ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ఫర్ సమంత, ఫర్ ఎవరీ సూపర్ స్టార్ ఉమెన్, ఏదో ఎవరికైనా సరే మీరు ఏమంటారు? ఈ సక్సెస్ని ఎలా డిఫైన్ చేస్తారు? It's a comeback queen. ఓకే, చెప్పేసా. Comeback queen అంతే సార్. You guys tell me. Comeback queen. ఓకే, కంబ్యాక్ అంటున్నారు. Many more to Sir, come. సమంత గారు, నంది సమంత గారు, మీకు నందిని రెడ్డి గారు హిట్ ఇచ్చారు. సో ఆమె గిఫ్ట్ ఏమి ఇస్తున్నారు మీరు? నెక్స్ట్ క్వశ్చన్ అండి, నెక్స్ట్ క్వశ్చన్ చెప్పారు కదా టీకే లైక్ హీ వాజ్ హెసిటెంట్ యాజ్ వెల్ లైక్ యూ వర్కింగ్ అలోన్ అనేది. సో విల్ యూ బీ కంటిన్యూ వర్కింగ్ సోలో వితౌట్ టీకే? ఎంతవరకు ఆలోచించలేదండి. ఇది ఒక్క సినిమాకి చేశాను, చూడాలి. ఇంకా అన్ని చేసా కలిసే చేస్తాము. సీత కూడా ఇన్వాల్వ్ అయింది ఈసారి. సో లాస్ట్ టైం డీకే కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. ఐ థింక్ నెక్స్ట్ వన్ ఐమ్ షూర్ హీల్ ఆల్సో గెట్ ఇన్వాల్వ్, డిపెండింగ్ ఆన్ మాకు చాలా వర్క్ లోడ్ వస్తుంది. సో ఎలా చేస్తామో చూసుకుంటున్నాం. సమంత, సో లాస్ట్ టైం యు వర్ హెసిటెంట్ యాక్సెప్టింగ్ ద లేడీ సూపర్ స్టార్ ట్యాగ్. ఇప్పటికన్నా విల్ యూ బి యాక్సెప్టింగ్ ఇట్? బట్ తెలుగులో మీరే కదా ఇప్పుడు ఫ్యాన్స్ ఆర్ కాలింగ్ యు దట్. no, Andy, I'd rather not have a tag. I'm just Samantha. Also, you made your personal associate Arya a distributor with this film. So how personal it is? Arya is now a successful distributor. ఫస్ట్ సినిమాతోనే సక్సెస్. ఆర్య అబ్బా ఏం లెగ్గో. Is it the payment? అంటే అదొక లాయల్టీకి మీరు ఇచ్చే వాల్యూ, అది డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అతనికి ఇవ్వడం. ఆఫ్ కోర్స్ హీస్ ఫ్యామిలీ కదా. శ్రీముఖి గారు, నందిని రెడ్డి ఇద్దరు ఎవరైనా చెప్పచ్చు. ప్రమోషన్స్లో మీరు సమంత గారితో చుట్టు పట్టుకుని కొట్టేసుకునే రేంజ్ సీన్ ఉంది అని చెప్పి అన్నారు. అది ఉందా? డిలీట్ అయిపోయింది? ఊరికే చెప్పానండి, అలా చెప్తే వస్తారు. నందిని రెడ్డి చెప్పండి. సో క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది. అంటే ఇంట్లో కోడల్ని అందరూ లేడీస్ అయితే కనుక, లేడీస్ ఏమో నంబర్ తొందరగా వాళ్ళ మామగారు ఆమెను వెంటనే నేను చాలా సందర్భాల్లో ఇంటికి ప్రమాదం తెచ్చిపెట్టాను అని చెప్పి అతను సపోర్ట్ చేస్తాడు. ఆ సీన్ మీరు రాశారా, రాజు గారు రాశారా? ఎందుకంటే చాలా క్లాప్స్ పడుతున్నాయి ఆ సీన్. రాజుగారే వసంత్తో కలిసి రాసామండి. వసంత్ చాలా బ్రిలియంట్ రైటర్, ఎవరు తీసుకెళ్ళకండి. సో అతనితో నేను కలిసి రాస్తాను. సమంత గారు, సమంత గారు, కంగ్రాచులేషన్ సమంత గారు. యాక్చువల్గా నాకు మూవీ మొత్తంలో క్లైమాక్స్ చాలా బాగా నచ్చింది. సో క్లైమాక్స్ మీరు అంటే అంత ఈక్వల్గా అనిపించింది. అంటే జనరల్గా ఇదంతా ఉమెన్ సెంట్రిక్ మూవీస్లో ఇలాంటి క్లైమాక్స్ ఇప్పుడు వరకు నేను ఎప్పుడూ చూడలేదు నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం. సో ఆ క్లైమాక్స్ మీరు ప్లాన్ చేసేటప్పుడు అంత ఈక్వల్గా సమంత గారిని పెట్టినప్పుడు స్టార్టింగ్లో మీరు ఏమన్నా డిస్కస్ చేశారా? ఓకేనా, వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి? ఎవ్రీ సింగిల్ థింగ్ వాజ్ డిస్కస్డ్ అండి. వీ ఆల్వేస్ డిస్కస్డ్ అండ్ వెంట్ అండ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఇట్. ఇన్ఫాక్ట్ క్లైమాక్స్ చేసేటప్పుడు వీ వర్ డూయింగ్ మల్టిపుల్ సెటప్స్. ఎందుకంటే వీ హ్యాడ్ వెరీ లిటిల్ టైమ్ టు షూట్, బడ్జెట్, నంబర్ ఆఫ్ డేస్ ఇన్ హౌస్. నాకు కొంచెం కఠోరంగా చెప్పేవారు, రాజు గారికి కొంచెం మర్యాదగా వార్నింగ్లు వెళ్ళాయి. కానీ ఇంకా మేమిద్దరం పొద్దున్నే సార్ ఇట్లా వార్నింగ్లు వచ్చినాయి ఏంటి అంటే, సరే సరే ఇలా ప్లాన్ చేసుకుందామని మేము అనుకుని వర్క్లోడ్ డివైడ్ చేసుకొని ఫినిష్ చేసాము క్లైమాక్స్. అండ్ థ్యాంక్ఫుల్లీ సమంత గారు యాక్షన్స్లో మోస్ట్లీ వన్ టేక్. సో దానివల్ల కూడా మాకు చాలా స్పీడప్ అయిపోయింది వర్క్. బట్ యా, ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ వర్క్ అండ్ వెరీ ఫాస్ట్. అంటే సక్సెస్ తర్వాత పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మీరు చెప్పడం జరిగింది కదా, మరి వాయింటి బంగారం సక్సెస్ అయ్యింది కదా, పెళ్ళి ఎప్పుడు శ్రీముఖి గారు? ఐ కాంట్ ఎస్కేప్ ఈ పెళ్లి అనే క్వశ్చన్. దేవుడు కనుక రాసి పెట్టుంటే అయిద్దండి. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ యూ విల్ నో. సమంత గారు, నందిని హాయ్, వన్ సెకండ్ సార్. సో ఈ సినిమాలో తులసిపాట అనేది క్యారెక్టర్ లాగా ఉంటుంది, రైట్ ఫ్రమ్ ఇనిషియల్ స్టేజ్ నుంచి ఈవెన్ క్లోజర్ వచ్చేదాకా కూడా. సో హూస్ థాట్ వాజ్ ఇట్? Again, everything was written by Raj Garu, Vasant, Sita Garu, Prahas. Of course, we were all also discussing.
విత్ ఇట్, బట్ ఇట్ వాస్ ఆల్రెడీ బిల్ట్ ఇన్. అంటే ఒక ఇల్లు, ఇల్లాలు అండ్ కైండ్ ఆఫ్ ఇల్లు అని అనుకున్నప్పుడే తులసికోట ఆటోమేటిక్ వచ్చిందండి. అంటే ఇట్ వాజ్ ఆల్రెడీ సెట్ ఇన్ ద పీరియడ్ ఇన్ 80s. ఎలాంటి ఒక ఊర్లో ఉంది కమ్యూనిటీ, సో విమెన్ అంతా ఎక్కడ ఎక్కువ ఇంటరాక్ట్ అవుతారు. సో తులసికోట వాజ్ ఆల్వేస్ దేర్ as పార్ట్ ఆఫ్ ద డిజైన్. అండ్ ఇనిషియల్ గా అప్పుడు అనుకున్నప్పుడే వి డిజైన్ సో మచ్ ఆఫ్ ది యాక్షన్ ఆల్సో అరౌండ్ ఇట్. అండ్ ఆన్ ద స్పాట్ కొన్ని మ్యాజిక్ జరుగుతాయి చూసారు అంటారు కదండి. ఆన్ ద స్పాట్ కూడా క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు కరుణ క్యారెక్టర్, గుల్షన్ క్యారెక్టర్ది షూట్ చేస్తున్నప్పుడు అప్పటికప్పుడు ఫ్రేమ్స్ పెట్టి చూస్తూ ఉండగా వెన్ ది షూట్ లాస్ట్ జరుగుతుంది కదా, అది స్వర్ణ క్యారెక్టర్ గోస్ అండ్ లీన్స్ అగైన్స్ తులసి మాత. సో దట్ వాజ్ ఆల్సో ఏ లాస్ట్ మినిట్ ఇవన్నీ. ఇట్స్ నాట్ లైక్ యూ వాచింగ్ ఇట్, యూ వెంట్ త్రూ ద హోల్ జర్నీ అండ్ యూ నో, అండ్ షీఈస్ రైట్ నెక్స్ట్ టు ఒక దీపం ఉంది, దీపం పక్కన. ఇట్ కేమ్ అవుట్ వెరీ ప్రెటీ. వి ఎండెడ్ ఇట్ ఆన్ దాట్. మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ అక్కడ దీపం నుంచే స్టార్ట్ చేస్తాం కదా. సో యా, తులసి ప్లేడ్ అ లాట్ ఆఫ్ రియలీ గుడ్ రోల్ యాక్చువల్లీ. సెరెండిపిటస్. సమంత గారు, ఇప్పుడు ముందు ఈ మూవీకి సాయి పల్లవిని అనుకున్నాను. ఇన్ కేస్ ఆమె చేసి ఉంటే ఇంత పెద్ద హిట్ని మిస్ అయ్యేవాన్ని అనుకున్నారా మీరు? ఇప్పుడు కథ డిజైన్ వేరేగా ఉందండి, ఇలా లేదు. దట్ వుడ్ హావ్ వర్క్డ్ అవుట్ డిఫరెంట్లీ. ఐ థింక్ రాజ్ షుడ్ టేక్ దిస్ క్వశ్చన్. యా అప్పుడు ఒక ఫస్ట్ లో కథ అనుకున్నప్పుడు ఐ హ్యాడ్ అ టైటిల్ కాల్డ్ కోడలు. ఒక కోడలు ఇంటికి వస్తుంది, ఆ అమ్మాయికి ఒక మిస్టీరియస్ పాస్ట్ ఉంది. ఆ అమ్మాయి ఎలాగ నావిగేట్ చేస్తుందో ఒక ఐడియా చెప్పాను శామ్కి. చెప్పినప్పుడు షీ సెడ్, ఓ భలే ఉంది, ఎవరు చేయొచ్చు అని. సో షీ సెడ్, వై డోంట్ యు ఆస్క్ సాయి పల్లవి, because she's such a strong actress and such a magnetic personality. And so it was designed in that way that it was a different intensity. Once we decided later that Sam should do it, then I made it more customized to utilize her skill set. Yeah, Samantha garu, first of all, congratulations to you. It will be sure 100 crores in this week. సో యాక్చువల్గా నా క్వశ్చన్ ఏంటంటే, చాలామంది థియేటర్స్లో ఉమెన్ అందరూ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. చాలామంది ఇంప్రెస్ అయ్యారు. ఇప్పుడు మన వీడియోస్లో చూసినా కానీ చాలామంది కరాటే నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా నిజంగా మిమ్మల్ని చాలా ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారు. వారందరికీ ఏం చెప్తారు? సినిమా ఇంతమంది హ్యూజ్ ఫ్యాన్స్ ఇంత సక్సెస్ చేసుకుంటారు. My girl fans and have always been most special to me. Naaku gurtundi that women around me have been my greatest influence, and naaku eppudu oka responsibility undindi that edaina cheste it should be positive for women. It should make another woman feel good about herself, never make another woman feel less about herself. So every decision I make comes from that thought that God has given me this gift and put me in this position. I have to make sure that I deserve this position, and I have to make sure every single day by doing something right every single day. So నాకు ఈ సినిమా చూసేటప్పుడు, and when I see like elderly aunties also, మీకేం నచ్చిందంటే ఫైట్స్ నచ్చింది అని చెప్పేటప్పుడు I feel extremely good. I feel extremely good that women feel seen kada, and that hardly happens on screen, and I just want to make sure that every film that I do represents them correctly. Samantha garu, More power to you, Sam. Thank you. Girl power. Samantha garu, Yes. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. ఇన్ని సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మళ్ళీ ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ తీస్తారని అనుకోలేదు, కానీ అసలు ఆ ఫైట్స్ చేసేటప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది మేడం. చాలా సంవత్సరాల తర్వాత ఒక స్క్రీన్ లో చూస్తున్నాం. షూటింగ్ చేసేటప్పుడు ఈ ఫైట్ సీక్వెన్సెస్ చేసేటప్పుడు ఒకసారి మీకు దెబ్బ తగిలి షూటింగ్ అనేది ఆపకుండా ముందుకెళ్ళారు. ఇంకోటి ఏంటంటే సినిమా రిలీజ్ అయ్యే ముందు కూడా కొంచెం భయపడ్డారు, అంటే ప్రేక్షకులు వస్తారా లేదా అనే సందేహంతో ఎక్కడ చూసినా హౌస్ఫుల్, ఎక్కడ చూసినా జనాలు కేకరింతలేస్తున్నారు. కానీ మీకు ఒక బెస్ట్ కాంప్లిమెంట్, సినిమా సూపర్గా ఉంది, సినిమా ఇన్ని సంవత్సరాల తర్వాత హిట్ కొట్టారు అని చెప్పి ఎవరైనా బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారా?
ఓవర్లోడ్ వస్తుంది. యాక్చువల్గా ఆవిడ సండే వరకు నమ్మలేదండి సినిమా పెద్ద హిట్ అని, నిజం చెప్తున్నాను మీకు. ఆవిడ సరే చూద్దాము అని సండే నైట్ ఫైనల్లీ యాక్సెప్టెడ్. సండే నైట్ వరకు అంటే నేను ముందే రాజ్ గారిని వార్న్ చేశాను, ఇది జరుగుతుందండి, ఆవిడ సండే వరకు నమ్మదు అని ముందే వార్న్ చేశాను, ఎందుకంటే ఓ బేబీ కూడా ఇదే చూసాం మేము. సో సండే నైట్ ఇంకా ఇంత ఓవర్లోడ్ వచ్చాక, అన్ని రీల్స్ వచ్చాక మధ్యలో ఆవిడకి ఈ డౌట్ కూడా ఉంటుంది, మేము పెట్టిస్తున్నాం ఆ రీల్స్ అని. లేదండి మేము ఏమీ చేయట్లేదు, అది ఆర్గానిక్ గానే వస్తుంది అని ఆవిడ నమ్మిన తర్వాత ఓహో ఓకే పర్వాలేదు బానే ఉంది సినిమా అని ఒప్పుకున్నారు. బ్లాక్ బస్టర్ కాదు, బానే ఉంది సినిమా అని ఒప్పుకున్నారు. అప్పటికి మండే మార్నింగ్ హిట్ అని ఆవిడ అంత డౌట్ఫుల్ గా ఉంటారు. సో ఆ మిగతా వాళ్ళందరూ పెడుతున్నారు కదండి రీల్స్, సో మండే నుంచి ఆ కాంప్లిమెంట్స్ రిసీవ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకోటి మ్యామ్, మిమ్మల్ని యాక్షన్ సీక్వెన్స్ చూసేటప్పుడు విజయశాంతి గారు గుర్తొచ్చారు మాకు. విజయశాంతి గారు ఆ రకంగా యాక్షన్ సీక్వెన్స్ చేసేవారు, ఆ తర్వాత మీరే ఆ రకంగా చేశారు. మ్యామ్ తర్వాత ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ ఏమైనా వస్తే కథలు చేస్తారా? ఖచ్చితంగా. నాకు యాక్షన్ అంటే భలే ఇష్టం. సో డెఫినెట్లీ దిస్ ఇస్ అ జానర్ దట్ ఐ వోంట్ లెట్ గో ఆఫ్ దట్ ఈజీలీ. సమంత గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. సో సినిమా చాలా సక్సెస్ అయింది. సో ఈ ఒక లేడీ హీరోయిన్గా, ఒక స్టార్ హీరోయిన్గా చెప్పండి ఇది. సో మీ మూవీతో పోల్చుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఓవర్సీస్లో ఆ సినిమా బీట్ చేస్తుంది మీ సినిమాని. సో దాన్ని సక్సెస్ కింద చూస్తారా, సో ఒక స్పోర్టివ్గా చూస్తారా, ఎలా చూస్తారు? ఇప్పుడే చెప్పానండి, మాకు ఒక టికెట్ వస్తుందా లేదా కూడా మాకు డౌట్. మీరు అక్కడ పోయారు, అక్కడ దాకా. జస్ట్ రిమెంబర్ that's where we came from. అబ్బా మా బడ్జెట్ రికవర్ అవుతుందా లేదా, మీరు there's no need for you to go there. సమంత గారు, రాజేష్ గారు, ఇది ఇద్దరు చెప్పండి. సో మీరు ఫ్యామిలీ మ్యాన్ చేశారు ఫస్ట్ మూవీ, అది మన వెబ్ సిరీస్. దాంట్లో కూడా ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎల్టీటీలో చూపించారు అవన్నీ. సో అంత స్ట్రాంగ్ ఉమెన్ కింద దీంట్లో కూడా ఫ్లాష్ బ్యాక్లో అదే ప్యాటర్న్ వెళ్ళింది కదా. సో అంటే ఒక ఉమెన్ ఎంపవర్మెంట్కి అంత ఆ డార్క్ సైడ్ చూపిస్తేనే అంత స్ట్రాంగ్ ఎలివేట్ అవుతుంది అనుకున్నారా మీ మూవీస్లో సమంత గారిని చూపించడానికి? ఆలోచించలేదండి, క్వశ్చన్ అర్థం కాలేదు. అంటే డార్క్ పాస్ట్ చూపిస్తే కానీ ఎంపవర్మెంట్ రాదని. డార్క్ పాస్ట్ లో ఎల్టీటీలో చూపించారు అక్కడ ఫ్యామిలీ మ్యాన్ లో. సో దీంట్లో కూడా సమ్ నక్సలిజం చూపించారు కదా. సో స్పాయిలర్. సో దాంట్లో ఎటువంటి ప్యాటర్న్ ఉందో దీంట్లో సిమిలర్ ప్యాటర్న్ కనిపించింది. సో అంటే వైలెంట్ కుటుంబము అలా లేదండి, మారలేదు ఆ అమ్మాయి. షీ వాజ్ ఎ రెబెల్ అండ్ రిమైన్ రెబెల్ త్రూ అవుట్. ఇక్కడ సి ఎనీ టైమ్ యూ వాంట్ టు క్రియేట్ అ థిక్ కాంప్లికేటెడ్ క్యారెక్టర్ యూ నీడ్ అ పాస్ట్. ఇప్పుడు చైల్డ్హుడ్ చాలా బాగుంది అంటే ఈ కథ ఏం లేదు ఆ క్యారెక్టర్లో. మంచిగా ఉంటారు, మంచిగా చేస్తారు అంతే. when the past is dark, when the past is complicated, you have a much more. అంటే రీసెంట్గా బాగా వైరల్ అయింది, ప్రభాస్ గారు చెయ్యి పెడితే 100 కోట్లు అనేసి అన్నారు. మీరు కూడా 100 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయిపోయారు. అంటే ఇప్పుడు వస్తుంది మండే డిసైడ్ అయిపోయారా? 100%. అంటే మీ సినిమా డైలాగే చెప్పాలనిపిస్తుంది, హీరోయిన్ అయినా కరెక్ట్ కథ, కరెక్ట్ పర్ఫార్మెన్స్ పడితే 100 కోట్లు. అలాగే రాజు గారు, మీరు హీరోగా, సమంత గారు హీరోయిన్ గా ఏమన్నా మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్ లో? అది ఉంటే ఏ జోనర్? అదే ఆనందం అండి. Why? వెనకాల ఉంటే బాగా చేస్తున్నాం కదా. Behind the cam hero is the Rajan sir. సమంత గారు. Behind the cam hero is the Rajan sir. Behind the cam. And we are manifesting actually. ఏది? See your combo. Thank you. సమంత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మ్యామ్. ఎందుకు అని అంటే ఒక సినిమా ద్వారా, కంగ్రాట్స్ కన్నా ఈ సినిమా ద్వారా చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు, ఒక రకంగా మోస్ట్ ఇన్స్పైర్ అయ్యారు. అంటే మీ క్యారెక్టర్కి ఈ సమంత క్యారెక్టర్కి ఏమైనా వేరియేషన్ ఉందా, సిమిలారిటీస్ ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? అదే చెప్పారు కదా, ఐ మీన్ చాలా సిమిలారిటీస్ అయితే ఉంది.
and I think maybe that's why it worked out so well. ఎస్ సో ఇప్పుడు సమాంత గారి ఫ్యాన్స్ కొంతమంది క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది సో మైక్ అక్కడ పంపించండి అమ్మా. The 2 questions, last 2 questions. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ అందరికి కంగ్రాచులేషన్స్. నేను మూవీ చూసినప్పుడు చాలా బాగా నచ్చింది, కానీ అన్కట్ వర్షన్ ఓటీటీలో వర్షన్ అయినా మంచిగా రిలీజ్ చేస్తే బాగుంటుంది. అంటే చాలా సీన్స్ ఎడిటింగ్లో పోయింటాయి, మేము అవి చూడాలనుకుంటాం కదా ఫ్యాన్స్ కొంచెం. మేము చాలా చాలా ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా తీసాము. ఇంత కొన్నిసార్లు అయితే 2 యూనిట్లు రన్ చేసాము. సో there's not much wastage. Yeah, congratulations Sam, love you. The last question please. Hi Sam, first of all double congratulations and your success feels so personal actually. So my question is, what is your favorite scene in your movie, in Ma Inti Bangaram? Actually, I think I have 2 favorite scenes. Ela cheppocha, then we spoiler. Edi. Okay. I think the climax. Definitely. Sam and ఇంకా రామ్ చరణ్ మీకు ట్వీట్ చేశారు అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా పెట్టారు. అండ్ యాక్చువల్లీ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ బోత్. యాక్చువల్లీ ఈ మంత్ నాకు చాలా స్పెషల్ అనమాట. పెద్ది సక్సెస్ అయింది, మా ఇంటి బంగారం కూడా రామ్ చరణ్. సో నాకు మీ ఇద్దరు బాండింగ్ చాలా చాలా ఇష్టం సామ్. నో నజర్ టు యూ బోత్. Thank you. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ సామ్. Hi Sam, yes, congrats. Hi Sam, congrats. My only dialogue after seeing your గన్ను తిప్పింది చూడు ఫిదా. So happy. Thank you. అంటే అది యాక్చువల్లీ దట్ వాజ్ అ లాంగ్ టేక్. ఓకే సో అదే మా ప్రొడ్యూసర్ ఓకే సో అది లాంగ్ టేక్. అది ద కెమెరా అలా తిరిగి రావాలి. సో ఐ హ్యావ్ టు హిట్ and I have to flip the gun and I have to hit again and it's one shot. So naku pratisari bhayam ayya gun tippadam. What if it falls off? And you know, so I think that was I was very very scared about that gun tippadam, but I'm glad it worked out. I'm only saying గన్ను తిప్పింది చూడు to everyone. Thank you. One take చూసారా సినిమాలో స్పాట్ శామ్ చేసిన 1 టేక్ యాక్షన్ బస్ లో కాదు కరెక్ట్ గా చెప్పిన వాళ్ళకి గిఫ్ట్ 1 టేక్ షాట్ కాదు అది ఉంది కానీ ఫుల్ 1 టేక్ లో తీసామండి. అంటే ఒకటే టేక్ కట్ లేదు దానికి. ఆటో దగ్గర ఫైట్ చేస్తుంది నలుగురిని, అది కట్ లేదు, కింద పడుతుంది తంతారు పాపం అది చెప్పేసారు. Thank you so much to all the media. Thank you to all the fans. Love you. Check. This is since there are at least my distributors and exhibitors ni thank chali iroju. That's one that said that we really want to thank them today. I think last 4 days lo nenu Rakesh వాళ్ళని పెట్టిన టార్చర్ అసలు నార్మల్ గా లేదు. సో ఏషియన్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్, ఉషా మూవీస్, శ్రీ వెంకటేశ్వర distributors, then Think Studios and Pratyangara, all of them, and Karmik Films for Odisha and AA Films in Bombay. Swapna Dutt and Usha Movies. So just wanted to really thank all of them. They've really gone out of the way to, అంటే ఇట్లా షోస్ పడుతున్నాయి, ఇంక్రీజ్ చేస్తున్నారు. సో ఒక్క ఫోన్ వెళ్తే they've just taken and believed the film as their own. So really want to thank them. హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ టైం అందరు డిస్ట్రిబ్యూటర్స్కి ఓవర్ఫ్లోస్ వచ్చాయని చెప్పారు. ఐ థింక్ సెకండ్ టైం సెకండ్ డేకే ఓవర్ఫ్లోస్ వచ్చేసాయి. సో మా 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 ఇంకో ప్రొడ్యూసర్ ఇక్కడ ఉన్నారు రాకేష్ రెడ్డి గారు, ఆయన ఫేస్లోని ఆనందం చూస్తే మీకు తెలిసిపోతుంటుంది. అండ్ సో థ్యాంక్ యూ హిమాన్.
మమ్మల్ని ఇంత టైట్ బడ్జెట్ లో చేయించినందుకు. ఐ వాంట్ టు స్పెషలీ థ్యాంక్ మా డైరెక్టర్స్, మా యాక్టర్ అందరినీ బాగా కోఆపరేట్ చేసి డబుల్ షిఫ్ట్స్, ట్రిపుల్ షిఫ్ట్స్ చేసినందుకు. ఈరోజు రోజు సరిపోదండి. చాలా మంచి ప్రొడ్యూసర్ అండి తను. నిజంగా చెప్పాలి, మేము ఇందాక అంతా కొంచెం ఆడుకున్నాం కానీ చాలా విపరీతమైన ప్రెషర్ ని చాలా తట్టుకున్నాడు తను. ఎందుకంటే రాజు గారు చెప్పినట్టు మాకు అందరూ మేము డబ్బులు పెట్టేస్తామని ఎవరు రాలేదు, ఎక్కడికక్కడ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. కానీ షెడ్యూల్ ప్లాన్ చేయాలి, మాకు షెడ్యూల్ ఒక్క రోజు కూడా బ్రేక్ అవ్వనివ్వకుండా ఎలాగో మేనేజ్ చేసి డబ్బులు తెచ్చేసి మా వర్క్ కంప్లీట్ చేయించాడు హిమాంక్. ఐ థింక్ యూ రియలీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. అమేజింగ్ జాబ్. One last thing to my technicians, my DOP Om Prakash garu. Om Prakash నాకు 15 ఏళ్ళుగా తెలుసు, కానీ ఇన్నేళ్ళకి మేము నా ఫస్ట్ సినిమా చేయాల్సింది, కానీ we got a chance to work now. He was fantastic, very fast and did a great job. And మాకు చాలా కష్టమైన పరిస్థితిలో వచ్చిన ముగ్గురు ఫ్రెండ్స్, మిక్కీ జే మేయర్, మహేష్ నారాయణ్ అండ్ మహేష్ శంకర్ అండ్ సురేష్ బొబ్బిలి, ముగ్గురు really helped us out at a very very difficult and crucial time, and big thanks to them. వాళ్ళకి సినిమాకి సంబంధం కూడా లేదు, జస్ట్ మేము ఒక ఫోన్ కాల్ చేస్తే వచ్చి హెల్ప్ చేశారు. అండ్ మిక్కీ గారి అసిస్టెంట్ వెంకీ ఆల్సో గ్రేట్ జాబ్. రాజ్ గారిది ఐడియా అండి అక్కడ పలకలు కొట్టడము, శామ్ వచ్చిన టప్పర్ అని కొట్టేది, అది లాస్ట్ మినిట్ వచ్చిన థాట్. అండ్ వెంకీ ఇమ్మీడియట్ గా ఎగ్జిక్యూట్ చేశారు, అండ్ దాని పే ఆఫ్ హ్యూజ్ గా ఉంది థియేటర్లో. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్ హూ హెల్ప్డ్ us out. అండ్ మా ఉల్లాస్ హైడూర్ మై ప్రొడక్షన్ డిజైనర్, అండ్ పల్లవి సింగ్. చీరల గురించి అందరూ అడుగుతున్నారు, పల్లవి డిడ్ అ గ్రేట్ జాబ్. సో యా, థ్యాంక్ యూ.